దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలోంచి మనము ధ్యానిస్తున్నాము. 4వ వచనము. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇక్కడ మరలా భక్తుడు చిన్న పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. నిజంగా సంఘం ఎడల, విశ్వాసుల ఎడల యోహాను చూపిస్తున్న ప్రేమ పదే పదే కొన్ని చోట్లేమో ప్రియులారా అంటాడు, కొన్ని చోట్లేమో చిన్న పిల్లలారా అంటాడు. ఇట్టి విధంగా సంబోధిస్తూ వారిని బలోపేతం చేస్తూ వారిలో తన యొక్క ఆత్మ దృక్పథాన్ని వారిలో మరి నింపుతూ వారిని దేవుని వాక్యపు లోతులోకి తీసుకొని వెళుతున్నాడు. క్రీస్తులో వారు ఏమై ఉన్నారో అనే విషయాలు వారికి ప్రస్ఫుటంగా బోధిస్తా ఉన్నాడు. మీరు దేవుని సంబంధులు. అబ్బా, ఈ మాటలు ఎంత అర్థవంతంగా ఉన్నాయి. ఆయనతో సహవాసం కలిగి ఉండటం వల్ల, అంటే ఆయన అంటే క్రీస్తు, క్రీస్తుతో ఐక్యపరచబడ్డాము అనే సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి ఒప్పుకోవటం వల్ల ఆయన నుండి మరి మనము జన్మించాము. మరి ఎలాగున నైతికంగాను ఆధ్యాత్మికంగాను ఆయన సంతానంగా ఉండటానికి మనము మరి ఈ లోకంలో ఆత్మలో పుట్టాము గనక దేవుని సంబంధులుగా ఉన్నాము. అంటే మీరు దేవుని సంబంధులు అంటే దేవునిలో పుట్టిన వారు అంటే అనగా విశ్వాసులు దేవునిలో నుండి ఉద్భవించారు. మనకి ఈ మాట అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాలలో మరి ఇది చాలా గొప్ప మరి క్రైస్తవ జీవితానికి ఒక పునాదిగా, మన విశ్వాస జీవితానికి ఒక పునాదిగా, మరి ఈ యొక్క విశ్వాసం ఉంచే మనము ఈ లోక సంబంధులు కాదని పరిశుద్ధాత్మ ద్వారా మనము మరలా జన్మించిన వారము, పునరుజ్జీవపు అనుభవంతో ఈ లోకంలో జీవించే వారమని మరి ఆ యొక్క క్రీస్తులో మనకు ఒక స్థానం ఉన్నది అని ఇక్కడ నొక్కి చెప్తున్నట్లుగా మనము చూడగలము. 1:12-13లో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఇక్కడ 2 విషయాలు రాస్తున్నాడు. ఒకటి, విశ్వాసంలో మరి ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయనలో పుట్టాం మనం. కానీ మనం పుట్టిన విధానం మనం చూస్తే గనక ఈ లోకంలో తల్లిదండ్రులకు పుట్టినట్లుగా మరి రక్తం ద్వారా మనం పుట్టలేదు, లేకుంటే తల్లిదండ్రులకు కలిగిన శరీరేచ్ఛల ద్వారా పిల్లలకు కన్నట్లుగా, మనుష్యేచ్ఛల ద్వారా పిల్లలకు కన్నట్లుగా మనం పుట్టలేదు. మనం ఎలాగును పుట్టాము? క్రీస్తు అనే అక్షయ బీజము నుండి మనం పుట్టిన వారమై ఉన్నాము. ఏమై ఉన్నాము? మనము దేవుని పిల్లలమై ఉన్నాము. అబ్బా, ఎంత గొప్ప ధన్యత క్రైస్తవులకి దేవుడు అనుగ్రహింప చేశాడు. ఇక్కడ 2వ విషయంగా చూస్తే, మీలో ఉన్నవాడు, మీలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మీలో ఉన్నవాడు అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఎలా ఉన్నాడు మనలో అని చూస్తే గనక, దేవుడు తన ప్రజలలో నివసిస్తాడు, వారి అంతరంగాలలో ఆయన జీవిస్తాడు, ఆయన కొలువై ఉంటాడు. ఎలాగునని మనం ఆలోచిస్తే గనక వాక్యము ద్వారా ఆయన మనలో జీవిస్తాడు కదా. ఈ
వాక్యము అనేది మన ఆత్మలలో నిండే కొలది, మన హృదయాలలో నిండే కొలది దేవుడే వాక్య రూపంగా మనలో నివాసము చేస్తాడు. అంటే ఈ యొక్క వాక్యము గురించిన ఆసక్తి, ఈ వాక్యము పఠనము చేయాలన్న, మరి ఆ దివారాత్రము దాన్ని ధ్యానించాలని ఒక తపన మనకు వచ్చేస్తుంది. వాక్యంతో మనం నింపబడాలని ఎంతగానో తృష్ణ మనం కలిగి ఉంటాం. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఈ క్రీస్తులో విశ్వసించి ఆయన మన హృదయంలో చేర్చుకున్నాక మన తపనంతా ఎక్కడుంటదంటే ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, పఠించాలి. ఇంకిదే ధ్యాసలో మనం ఉంటాము. ఎంతగా వాక్యములో మనం లోపలికి తీసుకోగలమో అంతగా తీసుకున్నట్లుగా ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తాము. కీర్తనకారుడు 119:97 అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. అక్కడేమో దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు, ఇక్కడేమో దినమెల్లా నేను ధ్యానిస్తున్నాను, అది నాకెంతో ప్రియముగా ఉన్నది. అక్కడేమో వాక్యమందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు, ఇదేమో నాకెంతో ప్రియమైన కార్యంగా ఉంది అంటున్నాడు. అంటే దేవుని వాక్యము మనని అంతగా సంతోషపెట్టుద్దండి, అంతగా మనలో తెప్పరిల్ల చేస్తుంది, అంతగా మన మనసులను నిండిపోయేలాగా సంతృప్తితో నింపుద్ది. ఇది ఈ అభ్యాసం కలిగిన వారికి అందులో ఉన్న మాధుర్యము తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని కూర్చొని కంటిన్యూస్ గా పఠిస్తా ఉంటే మన హృదయానికి కలిగే ఆనందము, ఆ బలము, ఆ శక్తి అనుభవిస్తే గాని దొరకదు. రెండవదిగా, మరి ఆయన ఎలా మనలో ఉన్నాడు అంటే గనక ఆయన యందు మనం కనపరిచే విశ్వాసము ద్వారా. అంటే ఈ విశ్వాసం అనేది మేధోపరమైనది కాదు గాని ఇదొక ఆత్మీయమైన దృఢ నిశ్చయత. ఆయన ఉనికి, ఆయన సన్నిధి మనకు వాస్తవంగా కనపడేలా చేస్తుంది. అక్కడ ఏమీ ఉండదు, కొన్నిసార్లు పరిస్థితులు శూన్యంగా ఉంటది గాని అక్కడ ఏమీ లేకపోయినా దేవుడున్నాడు. ఆ ప్రతి పరిస్థితిలో దేవుడున్నాడు. ఆయన మన పక్షాన కార్యం చేస్తాడు. విశ్వాసం అంటే ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా. కదా, శూన్యములో సృష్టి చేయగల దేవుడని, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగల దేవుడని కదా. అట్టి విధంగా నమ్మగలిగించేదే విశ్వాసము. ఈ విశ్వాసము ద్వారా ప్రభు మనలో జీవిస్తున్నాడు. అక్కడ ఏమీ లేకపోయినా దేవుడున్నాడు అనే ఒక మాట మన హృదయాలను ఎంత నమ్మకంలోకి తీసుకెళ్తదంటే ఈ విశ్వాసం పెట్టి సమస్తాన్ని పొందుకునేట్లుగా చేస్తది. విశ్వాసము ద్వారా దేవుడు మనలో నివాసము చేస్తున్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మీలో ఉన్నవాడు అని ఇక్కడ మాట్లాడదు. అసలు మీలో ఉన్నవాడు ఎలా ఉన్నాడు? ఆయన విశ్వాసం ద్వారా మీలో జీవిస్తున్నాడు. మూడవది, ప్రేమ వలన ఆయన మీతో జీవిస్తున్నాడు. 14:23 యోహానులో అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయుదుము. అంటే ఎప్పుడైతే దేవుని ప్రేమ చేత మనం నింపబడతామో మనలో ఎవరొచ్చి నివాసం చేస్తారండి? దేవుడు, కుమారుడు, మరి పరిశుద్ధాత్ముడు, ముగ్గురు వచ్చి మనలో నివాసం చేస్తాడు. అంటే ఈ యొక్క జగతికి మూలము ప్రేమేనండి. దేవుడు అనే వ్యక్తి ఏమై ఉన్నాడంటే ప్రేమమయుడై ఉన్నాడు. ఆ ప్రేమ ద్వారా మనలో ఆయన నివాసము చేస్తా ఉన్నాడు. మనము దేవుని పిల్లలము, లేకుంటే ఆయన మనలో నివాసము చేస్తున్నాడంటే ఆయన ప్రేమ మనలో నిరంతరము జాలువారుతా ఉంటది. ప్రేమతో ఉప్పొంగుతా ఉంటాము. ప్రేమ మనల్ని క్రీస్తు కార్యాల కొరకు బలవంతము చేస్తా ఉంటది. దేవుడే వచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంగా మనలో వచ్చి నివాసము చేస్తారు.
ఆయన మీలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు ఎలా ఉన్నాడు ఆయన? ప్రేమ స్వరూపిగా మనలో నివాసము చేస్తున్నాడు. మూడవదిగా ఆయన ఆత్మ ద్వారా మనలో నివాసము చేస్తా ఉన్నాడు. ఆ, మరి యోహాను సువార్త 14, 16, 17లో చూస్తే క్రీస్తు ప్రభు చెప్తాడు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఒక ఆదరణకర్తను మరి పంపిస్తాను, ఆయన సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహింప చేస్తాడని చెప్తూ, లోకం ఆయన చూడదు, ఆయన ఎరగదు, ఆయన పొందనేరదు గాని మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఉన్నవాడు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారుడు ప్రేమ ద్వారా నివాసము చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి మనలో నివాసము చేస్తున్నాడు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉన్నవాడు ఎవరైనా ఆత్మస్వరూపి అయిన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు విశ్వాసము ద్వారా మనలో జీవిస్తున్నారు. హల్లెలూయా. మరి ఈయన ఎవరు? మీలో ఉన్నవాడు ఎవరైనా అంటే గనక లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇక్కడ యోహాను చెప్తున్న మాట, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. లోకమంతా ఎవరి చేతిలో ఉందండి? దుష్టుని చేతిలో ఉంది. కానీ ఇక్కడ మరి ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. అంటే లోకంలో ఉన్నవాడు ఎవడు? సాతానుడు, దుష్టుడు. వాడు మరి వాడు ఎలాంటి వాడో తెలుసా? పరాన్న జీవి, పారసైట్ వాడు. వాడికి స్వయం ప్రతిపత్తి లేదు. దేవుడైతే స్వతంత్రుడు. మరి ఆయన అనుమతి లేకుండా దుష్టుడైన సాతానుడు ఏమీ చేయలేడండి. ఇది మనం అర్థం చేసుకోవాలంటే యోబు విషయంలో యోబును శోధించినప్పుడు మరి మరి అతను దేవుని యొద్దకి ఆ పరలోక సైన్యముతో సహా ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మరి అక్కడ మరి ఆ దేవుని అనుమతితోనే మరి యోబును శోధించినట్లుగా మనము చూడగలము. దేవుని గురించి యోబు భక్తుడు రాసిన ఒక మాట ఎంత అద్భుతంగా ఉంటదంటే, యోబు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము, ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగ తగినవాడు ఎవడు? హల్లెలూయా. ఇదిగో మరి దేవాది దేవుడిని మరి ఇదిగో నువ్వు ఈ కార్యం ఎందుకు చేసావు, ఇదెందుకు ఇలా సృష్టించావు, ఇదెందుకు ఇట్లుందని మనం అడగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆయనను అడ్డగింపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆయనను అడుగదగిన వాడు ఎవడైనా ఉన్నాడా? హల్లెలూయా. ఆయన ఇంత శక్తిమంతుడైన వాడు నీలో నాలో ఉన్నవాడు. హల్లెలూయా. మహిమాన్వితుడైన దేవుడు నీలో నాలో ఉన్నవాడు. అక్కడ యోబుతో మరి సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమునున్నది, అతనికి ఏ మాత్రము హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. 1:12, 2:6లో, అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. అతని ఆస్తి, అతని పిల్లలు, అతనుకున్నటువంటి సమస్తం మీద ఈ దుష్టుడికి అధికారం ఇచ్చాడు. కానీ దేని మీద అధికారం ఇవ్వలేదు? ప్రాణం మీద అధికారం ఇవ్వలేదు. అంటే మనలో ఉన్నవాడు ఆయన మనని దుష్టుని చేతికి అప్పగించడండి. మన ప్రాణాన్ని అప్పగించడు. ఆయన మన ప్రాణమును కాపాడు దేవుడై ఉన్నాడు. ఈతి బాధలు, మన శరీరానికి వచ్చే బాధలు, ఈ లోకంలో వచ్చే బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఆయన అనుమతితో మరి జరుగుతున్నాయి. కానీ ఆయన మన ప్రాణాన్ని మాత్రం దుష్టుని ముట్టుకోనివ్వడండి. అబ్బా, ఎంత అద్భుతమైన మాట! అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. ఆ దుష్టునికి పరిమితి గలదు. వాడేమనుకున్నా, వాడు ఒక పారాసైట్ అనుకున్నాం కదా, పరాధీనుడు. వాడికై వాడు ఏమీ చేయలేడు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద లార్డ్ ఓన్లీ హీ కెన్ డూ ఎనీథింగ్. కానీ దేవుడు స్వతంత్రుడు. ఆ దేవుడు
అనంతమైన వాడు, సాతాను పరిమితమైన వాడు. ఆ యొక్క దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో, ఈ దుష్టుడైన సాతాను శక్తి పరిమితమైనది. వాడి తెలివితేటలు పరిమితి, వాడి సాధనాలు, అనుచరులు అందరూ కూడా పరిమితి. అతని శక్తి, కాల పరిమితి కూడా పరిమితమైనదే. దేవుడు జ్ఞానము, వివేకము, శక్తి, కాలము మరియు పరిపూర్ణత విషయములో అనంతమైన వాడు. అనంతుడు ఆయన. అసలు ఆయన చేసే కార్యాలు, ఆయన యొక్క జీవితం గురించి మనం ఆలోచిస్తే గనక అసలు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో తెలీదు. ఎప్పటి వరకు ఉంటాడో తెలీదు. అసలు ఆయన గురించి మనం ఆలోచిస్తే మన లెక్కకు అందదు. మన మనసుకు గోచరము కాదు. యొక్క దుష్టుని యొక్క సమయము, ఒక సమయానికి అది ముగించబడుతుందండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చూస్తే మరి మరి యొక్క పరలోకం నుంచి ఒక దూత వస్తుందండి. ఒక పెద్ద సంకెళ్ళను పట్టుకొచ్చి మరి అగాధం యొక్క తాళపు చెవి తీసుకొచ్చి మరి ఆ యొక్క సాతానును, ఘట సర్పాన్ని 1000 సంవత్సరములు బంధించి అగాధములో పడవేసిందంట. ఈ 1000 సంవత్సరాలు గడిచే వరకు జనములను మోసపరుచుకున్నట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంటే వీడు ఇప్పుడు ఏమవుతుందంటే వాడు బంధించబడే సమయము దగ్గరకొచ్చేసింది. అందుకే వాడు ప్రతి ఒక్కరిలో దూరి ప్రతి ఒక్కరి ద్వారా తన కార్యము నెరవేర్చుకోవాలని వాడు ఎంతో ఆతృత పడుతా ఉన్నాడు. తనకు కాలము కొంచెమేనని వాడు గుర్తెరిగి పరుగులు పెడతా ఉన్నాడు. ఏ విధము చేతనైనను తన అధికారాన్ని చేజిక్కించుకోవాలి. ఏ విధం చేతనను ఈ మానవుడు సాధించాలి, ఈ మానవుడు పాడు చేయాలని వాడు పరుగులు పెడుతున్నాడు. గాని వాడు పరిమితి కలిగిన వాడు. ఒక దినాన వాడు బంధించబడేవాడు. శాశ్వతంగా వాడు బంధించబడేవాడు. మరి ఈ యొక్క మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు. అంటే మరి ఈ యొక్క ఈ లోకములో ఉన్నటువంటి దుష్టుడు, పరిమితుడు, వాడు బంధింపబడిన వాడు. కానీ మనలో ఉన్నవాడు ఆయన అనంతుడు, ఆయన స్వతంత్రుడు. ఆయన మరి జ్ఞానము, వివేకము, శక్తి, కాలము మరియు పరిపూర్ణత విషయంలో అనంతమైన వాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సినదే, మన సమస్యలు వచ్చినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు, మన బాధలు వచ్చినప్పుడు, మన బాధల వైపు చూడకూడదండి. దేవుని వైపు చూడాలి. దేవుని శక్తి వైపు చూడాలి. దేవుని మహాత్మ్యం వైపు చూడాలి. ఆయన ప్రభావం వైపు చూడాలి. అంతకుముందు ఆయన చేసిన కార్యాల వైపు చూడాలి. అనారోగ్యం వచ్చిందా? ఆయన ఎంతకు ముందు ఎలా స్వస్థపరిచాడో మనం చూడాలి. ఏ సమస్య వచ్చినా గతంలో ఆయన ఏమి మన పక్షాన కార్యం చేశాడని దాన్ని తలపోయాలి గాని ఈ దినం ఉన్నటువంటి ఈ కఠినమైన పరిస్థితి మీద మనం మనసు పెట్టకూడదు. మరి దేవుడు సత్య స్వరూపి, కానీ సాతానుడు అబద్ధానికి జనకుడు. మరి 8:44 యోహాను సువార్తలో రాసినట్లుగా లోకంలో ఉన్నవాడు మీలో ఉన్నవాని కంటే మరి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే గనక ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు? వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు. మరి కానీ సత్యం అనేది శాశ్వతమైనది మరియు విజయవంతమైన శక్తి. సత్యం ఎల్లప్పుడు కూడా మరి నిజం నిప్పు లాంటిదని లోకంలో సేయింగ్, అవునా కాదా? నిజం నిలకడ మీద తేలుతుంది అని అంటారు కదా. కొన్ని రోజులు సత్యం మరుగున పడుద్ది, కానీ సత్యాన్ని ఎవరు ఆపలేరు. అది పొగలాగా లోపల రాస్తున్నట్టుది. ఒక రోజు అది మరి రోజు అది నిప్పు కణాల్లాగా బయటపడుద్ది. అసత్యము అశాశ్వతమైనది, బలహీనమైనది మరియు అంతరించిపోవటానికి నిర్ణయించబడింది. ఈ లోకాధికారి యొక్క అధికారము అబద్ధంపై ఆధారపడి ఉంది. కాబట్టి దాని పతనం ఖాయం కదా. వాడు నిర్మించేవన్నీ కూడా అబద్ధం మీద నిర్మిస్తాడు. వాడు చెప్పే కట్టుకథలు గాని, వాడు చేసే కార్యాలన్నీ కూడా అబద్ధాల మీద నిర్మిస్తాడు. కాబట్టి ఆటోమేటిక్ గా కింద బేస్ లేకపోతే, మరి అక్కడ కింద పునాది లేకపోతే ఏమైపోద్ది? ఆ కట్టిన కట్టడం వాడు ఎంతగా మరి పైకి కట్టుకుంటా వెళ్ళినా కూడా ఒక రోజున అదేమైపోద్ది?
పతనమైపోద్ది. కానీ దేవుని సత్యము మరి ఆ శక్తి మరియు పరిశుద్ధతతో కూడింది గనక అది శాశ్వతంగా కొనసాగుతూ వృద్ధి చెందుతుంది. అవునా కాదా? మరి దేవుడు అనే ఒక వ్యక్తి గురించి ప్రపంచం యావత్తు మరి చాలా విధాలుగా వ్యతిరేకిస్తా ఉన్నది కదా! దేవుడు అంటే క్రీస్తు ప్రభు. మానవ రూపంలో వచ్చిన క్రీస్తు ప్రభుని వ్యతిరేకిస్తా ఉంది. కానీ ఆయన నమ్మకుండా మానేస్తున్నారా ప్రజలంటే? మరి రోజు రోజుకి రక్షింపబడేవారు రక్షింపబడుతూనే ఉన్నారు. మరి అది పబ్లిక్‌గా తెలియకపోయినా లోపల ఆ మార్పనేది మానవులలో జరుగుతా ఉన్నది. ఆత్మీయ విప్లవము, ఆత్మీయ మరి ఆ యొక్క మరి హ్మ్. ఆత్మలో మరి అట్టి విధమైన విస్ఫోటన అనేది జరుగుతానే ఉన్నది. మనుషులు క్రీస్తు వైపు ఆకర్షించబడతానే ఉన్నారు. రక్షణలోకి వచ్చేస్తా ఉన్నారు. ఎవరు ఆపగలరు? ప్రభువు యొక్క కార్యాన్ని ఎవరు ఆపగలరు? దుష్టుని యొక్క కార్యాలు ఖండనం చేయబడతాయి. దేవుని కార్యాలు కొనసాగింపబడతాయి. అంటే ఈ దుష్టుడైన సాతానుడు వాడు ఏదో చేస్తున్నానని నటిస్తాడండి. వాడు చాలా పెద్ద అసలు ఎంత పెద్ద మరి గొప్ప మొఖం పెట్టేసుకొని ఇక నాకంటే ఎవరు గొప్పవాళ్ళు లేనట్లుగా చాలా మంది మీరు చూస్తారో లేదో వాళ్ళలో ఏమీ లేదు. ఎంత నటిస్తారంటే చెప్పొద్దు. అసలు దేవుని ఆత్మ లేదు. మరి దేవుని వాక్యము లేదు. మరి లోకంలో రెవరెన్స్‌గా పరిగణించబడతా ఉన్నారు. మరి లోకంలో మరి మరి అనేక విధాల మరి ఆ అందలాలు ఎక్కి పీఠాల మీద మరి వారు మరి స్థానాలు అలంకరిస్తా ఉన్నారు. కానీ నిజము నిలకడగా వచ్చినట్లు బయటకొచ్చినట్లుగా ఈ యొక్క అసత్య సంబంధులు సాతానుకు సంబంధించిన వారందరూ కూడా ఒక దినాన సాతాను వలె లయము చేయబడేవారు కదా! దేన్ని నమ్ముకుంటే దాన్ని బట్టే మన జీవితం యొక్క ప్రతిఫలం ఉంటది. కానీ దేవుడు ప్రేమ స్వరూపి, సాతానుడు దుష్ట స్వభావము కలవాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు? మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాడి స్వభావం ఏంటి? దేవుని స్వభావం ఏంటి? మీలో ఉన్న దేవుని స్వభావం ఏంటి? లోకములో ఉన్న దుష్టుని స్వభావం ఏంటి అని భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. సాతాను దుష్ట స్వభావము కలవాడు. మరి ద్వేషము ఎంత మొండిగా బలంగా ఉన్నప్పటికీ అది ప్రేమకున్నంత స్థిరత్వము, సహనము లేదా శక్తిని కలిగి ఉండదు. ఒక మనిషి ఎదుటి వారిని ద్వేషిస్తారనుకోండి. కానీ ఆ ద్వేషము ఎల్లకాలము ఉండేదానికంటే కూడా ప్రేమ దాన్ని జయించుద్దండి. ప్రేమ మరి ఆ యొక్క ద్వేషాన్ని జయించుద్ది. ప్రేమ ద్వారా దేవుడు తన ప్రజల రక్షణ కోసము వారిలో నివసిస్తాడు. కానీ సాతాను ఏం చేస్తాడంటే లోకస్తుల వినాశం కోసం లోకంలో నివసిస్తాడు. ఎవరిని పాడు చేద్దామా? ఎవరికి అనారోగ్యం తెచ్చి పెడదామా? ఎవరికి కష్టాలు తెచ్చి పెడదామా? ఎవరికి సమస్యలు తెచ్చి పెడదామా అని వాడు వినోదం మరి పొందుకోవటానికి మనుషులు కష్టాలు తెచ్చిపెట్టి వాడు గంతులు వేస్తా ఉంటాడు కదా! హబక్కూకులో రాయబడినట్లుగా వాడు గాలాలేస్తాడు, ఉరులేస్తాడు. అంతేకాదు వాడు మరి మనుషులు వల్లో చేజిక్కించుకొని గంతులు వేస్తా అంటే మనుషులు ఏడుస్తా ఉంటే మనుషులు దుఃఖంతో మరి బాధతో వేదనతో మొరలిడుతా ఉంటే వాడికి ఆనందము. కానీ మన దేవుడు మనము ఆత్మలో ఆనందిస్తా ఉంటే ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. ద్వేషించి మరియు నాశనం చేసే ఆత్మ కంటే ప్రేమించి మరియు రక్షించే ఆత్మ అపరిమితమైనది, గొప్పది మరియు శక్తివంతమైనది. ఎవరైనా ద్వేషించే అది ఆ పవర్ చాలా పరిమితంగా ఉంటదండి. కానీ ప్రేమించామా దాని పవర్ ఎంత ఇన్ఫినైట్ గా ఉంటదో ఆ ప్రేమ యొక్క పవరు ప్రేమించట ద్వారా వారికి సహాయం చేయటం ద్వారా ఆత్మ అది ఎంతగా పనిచేస్తదంటే అపరిమితంగా పనిచేస్తది. చాలా పవర్‌ఫుల్ గా పనిచేస్తది. చాలా శక్తివంతంగా పనిచేస్తది. అంటే దేవుని
ప్రజలలో దేవుడు ఉండటం గురించి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. తన ప్రజలలో దేవుని సన్నిధి ఉండటమే మరి గొప్ప విజయ రహస్యం అండి. మీరు వారిని జయించున్నారు. ఆయన వారి కంటే గొప్పవాడు. ఆత్మలో ఉండే ఈ సన్నిధి, ఈ ప్రభావపు తాకిడి ఆధ్యాత్మిక పోరాటానికి మరియు జయానికి ఒక గొప్ప శక్తినిస్తుందండి. హల్లెలూయా. మరి అత్యంత ప్రభావవంతమైన రక్షణ సూక్ష్మమైన మరియు బలమైన మేధస్సు కాదు గాని భక్తి మరియు దైవ భక్తి గల ఆత్మ, నీతివంతమైన జీవితము ఏం చేస్తుందంటే సాత్వికులను ఆయన న్యాయములో నడిపించును. యెహోవా మర్మము ఆయనకు భయపడు వారి యొద్దనే ఉండును. హల్లెలూయా. మరి మరి దేవుడు మనల్ని ఆ యొక్క ప్రేమ మార్గంలో, దీనత్వ మార్గంలో నడిపిస్తాడు. ఈ మధ్య నేను ఒక చిన్న క్లిప్పింగ్ వీడియో చూశాను. ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే హంబుల్ అయ్యారో వారి యొద్ద నుండి దుష్టుడు పారిపోను. ఎట్లా పారిపోతాడంటే, హి విల్ రన్ అవే. నువ్వు ఒక చోటకి వెళ్ళావు, అక్కడున్న దుష్టుడు పారిపోతాడు. మళ్ళా ఇంకో చోటకి వెళ్ళావు, దుష్టుడు అక్కడి నుంచి పారిపోతాడు. నువ్వు మళ్ళా ఇంకొక చోటకి వెళ్ళావు, దుష్టుడు అక్కడి నుంచి పారిపోతాడు. కారణం ఏంటంటే నీవు హంబుల్ చేసుకున్నావు కదా. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోను. అంటే ఈ దేవునికి లోబడటం అంటే మనలను మనము హంబుల్ చేసుకోవటం. నీవే దిక్కు ప్రభా, నీవే దేవుడు ప్రభా అని ఆయన యొక్క ప్రభావ మహాత్యానికి మనము సాగిలపడటం. మరి మీకాలో అంటాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నదని చెప్తూ అక్కడ 3 విషయాలు చెప్తాడు. ఒకటి, న్యాయంగా ప్రవర్తించాలి. రెండవది, కనికరం ప్రేమించాలి. మూడవది, ఆమ్, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దీన మనసు కలిగి ఎప్పుడైతే దీన మనస్కులమై ఆయన బలిష్టమైన చేతి మీద ఆనుకుంటామో దేవుడు మనలో నివాసము చేస్తాడండి. దేవునికి లోబడిన జీవితం, ఆ దీన మనసనే ఆ దాన్ని మనం ఆయుధంగా ధరించినప్పుడు ఆటోమేటిక్ గా దుష్టుడు మన యొద్ద నుంచి పారిపోతాడు కదా. మరి యొక్క యోబు జీవితంలో కూడా యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునంటే ఇక సాతానికి ఇక ఏం చేయాలో అర్థం కాల. అంటే ఇన్ని తీసివేసిన వీడు దేవుడు దూషించటేంటని అసలు ఇంకేమి అతనికి ఆలోచించడానికి అర్థం కావట్లేదు సాతానికి. అరే అన్ని నేను తీసేశాను, ఒక్కసారన్నా దేవుడు దూషిస్తాడంటే వాడి కోరిక, వాడి ఆలోచన, వాడి యొక్క ఆశ అంతా ఏంది? దేవుడు దూషింప చేయాలని. ఈ లోకంలో ఉన్న పొజిషన్స్ అన్ని తీసివేస్తే దేవుడు దూషిస్తాడని వాడు ఎంతగానో ఈ డిస్ట్రాక్షన్ తీసుకొని వస్తే మరి అతనేమో యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటున్నాడు. హల్లెలూయా. దీనత్వం అంటే ఇదేనండి. ప్రభువు మీద ఆధారపడుట. అది ఏ పరిస్థితి అయినా కూడా ప్రభు నమ్మదగిన వాడని మనలో మనం దీనులుగా మారిపోయి ఆయన బలిష్టమైన చేతి కింద ఆనుకునుట. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగానే దేవుని సన్నిధి మీలో ఉందంటే ఆ యొక్క దేవుని ప్రభావ మహిమ మనలో నివసించాలంటే మనము మరి ఎలాగైపోవాలి? దీన మనస్కులం అయిపోవాలి. ఆయన పాదాల యొద్దే కదా. ఎవడు దీనుడై వణుకుచుండునో యెహోవా వానిని కరుణించును. అంటే మనం చాలా సార్లు ఎలా ఉంటామంటే అతిశయంగా, గర్వంగా, అహంకారంగా ఉండటానికి మనం ప్రయత్నిస్తాము. మన కన్నులు మీద చూచినట్లుగా మరి ప్రవర్తిస్తాము. కానీ ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసించును. దీనత్వంలో జీవించే వారి యొద్ద ఆయన నివసించునంటే ఆయన మీలో ఉండును. అంటే ఎవరి యొద్ద ఉంటాడు ఆయన? దీన మనసు గల వారి యొద్ద ఉంటాడు. సాత్వికమైన వారి మనసు కలిగిన వారి యొద్ద ఉంటాడు. అందుకే కదా ఆయన చెప్తాడు, నేను మన దీనత్వమును
సాత్వికత్వమును కలిగిన వాడును, దీన మనసు కలిగిన వాడును, సాత్వికమైన మనసు కలిగిన వాడును. నా యొద్ద మీరు నేర్చుకునుడి, నా కాడి మీరు ఎత్తుకోండి అని ప్రభు ఒట్టిగా చెప్పలా. అంటే ఈ దీనత్వం అనేది క్రైస్తవునికి అవసరము. దేవుడు అతనిలో నివసించాలి. ఆయన మీలో కూడా ఉండును, మీతో కూడా ఉండును. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎలా ఆయన మనలో నివాసము చేస్తాడంటే దీన హృదయాన్ని ఆయన తన నివాస స్థలంగా చేసుకుంటాడు. హల్లెలూయా. ఎవడైనను మరి ఈ యొక్క దీనత్వంలోకి వెళతాడో వాడు విజయ వీరుడండి. లోకంలో చూడబోతే వాడు ఓడిపోయిన వాడుగా ఉంటాడు గాని, కానీ దేవునిలో వాడు బలవంతుడు. దేవునిలో వాడు గెలుపొందిన వాడు. ఆధ్యాత్మిక జీవితంలో పోరాటాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఆ! తార్కమైనవి కావు, కానీ భక్తికి సంబంధించినవి. ఈ రంగంలో గొప్ప విజయాలు మన మోకాళ్ళపై ఉండి సాధించబడతాయి. మనలో దేవుని సన్నిధి ఉందనే స్పృహే అత్యున్నత విజయాలను సాధించటానికి ఒక గొప్ప కారణమవుతుందని ఒక గొప్ప భక్తుడు చెప్తా ఉన్నాడు. అంటే ఎప్పుడు దీనత్వంలోకి మనం వెళ్ళగలం? ఆ మోకాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు ఆయన దేవుడు, మనం మానవుడని గ్రహించి ఆయన సన్నిధిలో మనం మోకరించినప్పుడు ఆ యొక్క ఆ కృప మనం పొందుకుంటాం. ఆ దీనత్వం మన ఆవరిస్తుంది. దేవుడు మనల్ని ఆవరిస్తాడు. దేవుడు మనలో వచ్చి నివాసము చేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు తన మర్మాలను తన భక్తులైన మనకు తెలియచేస్తున్నాడండి. కీర్తనలు 25:14 అంటాడు, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. హల్లెలూయా. ఆయన యొక్క మర్మము ఇదిగో ఈ రాయబడుతున్న ఈ జీవవాక్యాలు, మనకు ప్రకటించబడుతున్న జీవవాక్యములో ఈ మర్మాలన్నీ పొందుపరిచి పెట్టాడు. నేను నేను మీలో ఉన్నాను. మీలో ఉన్న నేను లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడును గనక నేను లోకమును జయించున్నాను. మీరు కూడా లోకమును జయించిన వారే అని ఉదయకాలము దేవుడు మనకి ఒక గొప్ప భరోసా ఇస్తున్నాడు. నేను జయించాను. ఏమి జయించాను? దుష్టుని జయించాను. వాడి స్ట్రాటజీని జయించాను. వాడు వేసిన కుట్రను జయించాను. వాడు వేసిన శిలువ మరణం అనే దాన్ని నేను జయించాను. విజయ వీరుడు వరుసలో నేనున్నాను. ఆ మృతి గెలిచి లేచిన పునరుద్ధారుడైన దేవుడుగా నేనున్నాను. ఆ దేవుడను నేను మీలో నివాసము చేస్తున్నాను. అంటే మీరు కూడా జయించిన వారే. ఏమి జయించారు మీరు కూడా? లోకాన్ని, సాతానుని, శరీరాన్ని, మరి ఉన్నటువంటి ఈ యొక్క సమస్తాన్ని జయించిన వారు మీరు కూడా. నేను ఎలా జయించానో సమస్తాన్ని మీరు కూడా జయించిన వారే అని గొప్ప భరోసా ఉదయకాలము దేవుడు మనకిస్తున్నాడు. మరి భక్తుడు చెప్తున్న ఈ మాట, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించున్నారు. ఈ లోకంలో దుష్టుడు ఎన్ని విధాల మన మీద పెట్టరేగిపోయినా, వాడు ఎన్ని విధాల మనకి సమస్యలు తీసుకొని వచ్చి పెట్టినా కూడా దీనత్వంతో ప్రభు పాదాలు పట్టుకొని వాడు మనం జయిద్దాం. ప్రేమతో మనం నింపబడి దేవుని మనలో నింపుకుందాం. హల్లెలూయా. ఆత్మతో మనం నింపబడదాం. వాక్యంతో నింపబడదాం. విశ్వాసంలో మనం బలపరచబడదాం. ఆ లోకములో మరి ఉన్నవానికంటే మన బలవంతులము, మన విజయ వీరులము, జయించిన వారమని లోకానికి చాటి చెప్దాము. మన జీవితమే ఒక నిదర్శనంగా, ఒక ఎగ్జాంపుల్ గా ఈ వాక్యము మనలో నెరవేర్చబడినట్లుగా కార్యరూపము దాల్చును గాక. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.